ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడడం మానేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అరే నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ 11 కూడా రావు గ్యారంటీగా. రేషన్ మాఫియాకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సిట్లో వైసీపీతో అండగాగిన డిఎస్పీలో ఉన్న విమర్శలు వస్తున్నాయి. మరి రీషఫ్లింగ్ చేయబోతున్నారు మార్పులు. ఎంక్వైరీ జరుగుతుందండి. ఒకటే విషయం అండి, ఇప్పుడు వైసీపీకి అంటగాగిన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపథైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం ఈరోజు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలని మేము చేసుకుంటాం. ఓరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి రాజమర్యాదలు కల్పించారు, సస్పెండ్ కూడా చేశారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఈ విధంగా జైల్లో రాజమర్యాదలు ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రక్షాళన అవసరం సార్. ఒకటి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థని భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే బోర్గడ్డ అని ఆ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంకా రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. అచ్చా ఏమో మరి మీరు అన్నది వైసీపీ పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి. బయటకు వచ్చినాయంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసినోడు ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి. అది ఏ పార్టీ వాడైనా వదలము, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వదలము. అది మాత్రం క్లియర్. దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే నిజం, బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోర్గడ్డ అనిల్కి రాచమర్యాదలు చేశారు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ యాజ్టీజ్గా యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే విధులు నిర్వహించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో కీలక పోస్టులు తిరిగి కూటమి వచ్చినాక వాళ్ళకు కూడా అదే పోస్ట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు లోపల వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు అని టీడీపీ కార్యకర్తలు ఒకటండి, నిఘా యంత్రం అన్నది, నిఘా ఒకటి మాత్రం ఉంటుంది కంపల్సరిగా నిఘా అన్నది ఉంటుంది. ఎవరైనా ఒకటి మేమేంటంటే టీడీపీ వాళ్ళకి పని చేయండి, వైసీపీ వాళ్ళకి పని చేయండి అని మేము చెప్పం. ప్రజలకు పని చేయండి అని చెప్తాం. అది కాకుండా